ఫ్రెండ్స్ మన గోదావరి వీడియో వచ్చేసింది. చాలా బాగుంటుంది, 6 నిమిషాల వీడియో. అందుకని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో గోదావరి నదితో పాటు మనం సీతమ్మ గారి వంటిల్లు చూస్తాము. చాలా బాగుంటుంది. అక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా చూస్తారు మీరు. వీడియో చూడండి. నది బాగుందిగా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు ఇక్కడికి వస్తే సమయమే ఏర్పడదు. ఈ నది మాత్రం, గోదావరి నది ఎక్కడుంది, మన భద్రాచలం దాటి వెళ్ళాలి. 6 కిలోమీటర్ల దూరం వెళ్తే వస్తుంది. చాలా చక్కగా ఉంది ఈ నది మొత్తం. నేను ఆల్రెడీ గోదావరి ఎంత పెద్దగా ఉందో, గోదావరి అంతా చుట్టూ కవర్ చేశాను ఈ వీడియోలో. చిన్న వీడియోలో అయినా కూడా మీకు ప్రతిదీ చూపిస్తాను. చూడండి, చక్కగా ఉంది. ఇక చూడండి, ఇట్లా నేను ఇప్పుడు గోదావరి నదిలో ఉన్నాను. మీకు పైనుండి చూపిద్దామని కింది నుండి చూపిస్తున్నా నేను. చూడండి ఎంత హైట్ మీద ఉందంటే, మనం ఎక్కడానికి కానివ్వండి, ఎటు చూసినా మన కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంది. నదీ తీరం మాత్రం చాలా పెద్దగా ఉంది. మనం నది ఒడ్డుకు చేరుకోవాలంటే చాలా దూరం ఉంది. ఇక చూడండి, ఎటు చూసినా కూడా దేవాలయాలు, అంటే టెంపుల్లు చాలా ఉన్నాయి ఇక్కడ. మనకి ఒక్కరోజు ఫుల్గా, మనం ఒక్కరోజు ఫుల్ డే ఉంటే మాత్రం చక్కగా అన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది నేను పోయిన నెల మేలో వెళ్ళాను కదా, May 16th మీరు చూసే వీడియో. అప్పుడు సమ్మర్ అయినా కూడా ఎంత చక్కటి వాతావరణం చూడండి. ఎంత అంటే కూల్గా ఉంది వాతావరణం. ఈవినింగ్ పూట ఈ వీడియో ఈవినింగ్ పూట తీసినా కనుక చాలా చక్కగా ఉంది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. మనకి ఎటు చూసినా కూడా గోదావరమ్మ, నదులు కానివ్వండి, దేవాలయానికి భక్తులు వచ్చిన వాళ్ళు కానివ్వండి, చాలా బాగుంది. ఇంకా కూడా గంగా స్నానానికి చాలా మంది భక్తులు వస్తున్నారు. అంటే నది స్నానానికి వస్తున్నారు. నదిలో స్నానం చేసి అంటే మొక్కులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇక నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా చాలా చోట్ల మెట్లు కట్టారన్నమాట ఎక్కడానికి. అంటే గోదావరి గట్టు నుండి మనం కిందికి దిగాలంటే ఎంత దూరంలో ఉందంటే, ఇక చూడండి, నేను మళ్ళొక చోట గోదావరి నుండి నడిచి వస్తున్నాను ఇటు. అంటే ఇక్కడనైతే చాలా మంది భక్తులు మంచిగా గోదావరిలో గంగా జలాలు అంటే స్నానం చేశారు భక్తులు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా చాలా నీళ్లు ఉన్నాయి గోదావరిలో. ఎటు చూసినా కూడా చక్కటి వాతావరణం. మనకైతే ఇట్లనే టైం గడిచిపోతుంది. ఎటు చూసినా దేవాలయాలు. ఇగో ఇంత లాంగ్ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత లాంగ్ మెట్లు దిగుకుంటూ రావాలి మనం. గోదావరి గట్టు నుండి కిందికి దిగి వచ్చి, బహుశా ఇంకా కొంచెం అక్కడ దాకా వస్తాయి వాటర్. ఇప్పుడైతే వర్షాలు బాగా పడితే మాత్రం, అప్పుడు సమ్మర్ కనుక చాలా తక్కువ మనకి ఇంత కిందికి దిగి రావాల్సి వచ్చింది. చూడండి, చక్కటి వాతావరణం. నాకైతే ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది. చాలా టైం ఉంటే బాగుండు అనిపించింది. ఈవినింగ్ పూట ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈవినింగ్ పూట ఇట్లాంటి మంచి వాతావరణం. మనకు ఎప్పుడు భద్రాచలం వచ్చినా కూడా భద్రాచలం దాటి రావాలి గోదావరి. తప్పకుండా చూడండి. ఎంత సంతోషకరమైన విషయం అంటే, ఇక్కడ ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా, ఇక మా పిల్లలైతే ఫుల్ ఖుషి అయిపోయారు వాస్తవానికి. ఎంత బాగుంది. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది. కానీ మీరు వెనకాల చూస్తున్నారా, ఆల్రెడీ లైట్లు కూడా పడ్డాయి. చీకటి అయిపోతుంది అనమాట ఆల్రెడీ. అందుకనే షార్ట్ కట్లో, ఇక ఆల్రెడీ కొంచెమే ఉంది వీడియో ఫ్రెండ్స్. ఇక దగ్గరకు వచ్చింది. షార్ట్ కట్ చేశాను. ఎంత మనం ఎప్పుడు వచ్చినా కూడా 2 రోజులు ఉండేలా రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే భద్రాచలం ఒకరోజు, ఇంకా ఈ మిగతా టెంపుల్స్ అన్ని ఒకరోజు చూడాలి. అందుకని 2 days ఉండేలా రండి తప్పకుండా. ఇక మధ్యలోనైతే మేము టిఫిన్ తిన్నాము. ఎందుకంటే నేను సీతమ్మ తల్లిని చూడాలి. సీతమ్మ వంటశాల ఉంది, సీతమ్మ గారి వంటశాల చూడాలి అంటే ఆంధ్రాలో ఉంది. చూద్దామని నేను ఆ రోజు భోజనం చేయలేదన్నమాట. మధ్యలో టిఫిన్ తింటున్నాము. ఇక్కడ మస్తు షాప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏ దేవాలయానికి వచ్చినా కూడా దేవుడికి సంబంధించినవి అన్నీ కొనుక్కుంటాము. చూడండి, దేవుడికి సంబంధించిన ప్రతిదీ కూడా అన్నీ ఉన్నాయి. పసుపు కుంకుమలు అంటే కంకణాలు కట్టుకోవడానికి, ప్రతిదీ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానివ్వండి, చాలా చక్కగా. ముఖ్యంగా ఈ షాపులన్నీ వదిలేసి నేను ఇక్కడ మీకు నది షూట్ చేశాను, చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నిటిని చూడలే నేను. మెయిన్గా నా మైండ్ మొత్తం నది చూడాలి ఉంది. ఇక్కడ నుండి వాటర్ చాలా కనిపిస్తాయి. చూడండి, పసుపు కుంకుమలు అన్నీ ఎంత బాగున్నాయి. అస్సలు నాకైతే ఎంత బాగా అనిపించిందంటే, అసలు ఒక 2-3 రోజులు ఉంటే బాగుండు అనిపించింది. ఇక ఇప్పుడు మీరు చూస్తారు డైరెక్ట్ నదిని. గోదావరి నది ఎంత బాగుందో ఇక్కడ నుండి చూస్తే చూడండి. ఎన్ని వాటర్ ఉన్నాయంటే, అసలు చాలా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అంత వాటర్ ఉండడం చాలా. ఇక్కడ మనకి పడవలు ఎక్కొచ్చు, అన్ని ప్రతిదీ కూడా ఉంది. ఇప్పుడు ఈవినింగ్ కనుక ఇప్పుడు లేదు ఛాన్స్, కానీ మార్నింగ్ ఎక్కొచ్చు. చక్కటి నది. మన కళ్ళకు ఎంత దూరం మనం చూసినా అందనంత దారి కళ్ళకు. ఇక మీరు చూస్తున్నది ఇక్కడ ఫ్రెండ్స్, మనం అరుణాచలం వచ్చాము, ఆంధ్ర అన్నమాట.
మన తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాలోకి రావాలి. అంటే దాదాపు 60-70 కిలోమీటర్లు రావాలి మనం భద్రాచలం దాటి. మోక్ష ద్వారం చూస్తున్నారు మీరు, ఇందులోకి వెళ్ళి మనం అటు ఇటు దాటుతాము. ఇక్కడ మనకు శివయ్య చాలా ప్రత్యేకంగా, అంటే మనం అరుణాచలంలో శివయ్య ఎట్లనో ఇక్కడ కూడా ఈ అరుణాచలం కూడా మీరు అన్ని ప్రతిదీ కూడా చూడండి. చాలా ఇక్కడ 101 శివలింగాలు ఉన్నాయి. ప్రతి శివలింగానికి ఒక పేరున్నది. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అరుణాచలం చూసినంత కంటే ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా, ఏ మొక్కులు మొక్కుకున్నా కానీ ఇట్లనే మన మనసులో కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ యమధర్మరాజును కూడా చూపించారు చూడండి. అన్ని షూట్ చేశాను కానీ షార్ట్ కట్ కదా, వీడియో అయిపోతుంది ఆల్రెడీ. 101 శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 101 శివలింగాలు. దేవుడు మాత్రం అద్భుతంగా దర్శనం ఇచ్చిండు. నేను శివుడిది మొత్తం నేను అరుణాచలంది భద్రాచలం వీడియోలో పెట్టినా కదా, ఆ వీడియోలో చూడండి. ఇక్కడ మనం సీతమ్మ వారి వంటశాలకు వచ్చాము, మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఇంత మంచి అద్భుతమైన వంటశాల అంటే ఎనీ టైం ఎందరన్నా రానివ్వండి ఇక్కడ మనకి భోజనం లభించుద్ది. అంటే సీతమ్మ గారి వంటశాల అంటే ఇక్కడ మనకి అన్నదాన కార్యక్రమం, మనం పుట్టినరోజులు, పుణ్యకార్యాలు ఏదైనా కూడా ఇక్కడ అన్నదానం చేపించవచ్చు. మనం ఎంత ఏమైనా కూడా ఎన్ని డబ్బులతో అంటే మీకు గింత అని చెప్పలేము. మీరు ఎంత ఇస్తారా, దేవుడి పేరు మీద అంత మనకు నచ్చినంత ఇచ్చి అన్నదాన కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చు. ఎనీ టైం ఎంత మెంబర్స్ అన్నా రానివ్వండి, వేడివేడిగా వండుతూనే ఉన్నారు, వడ్డిస్తూనే ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ మాత్రం ఎందరు భక్తులు వచ్చినా కూడా తప్పకుండా ఇక్కడ మనం సీతమ్మ వారి వంటశాలలో మాత్రం భోజనం చేసి వెళ్ళాల్సిందే. మనకి చాలా చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే మనం ఇక్కడికి వస్తే మాత్రం మీరు తప్పకుండా మీ పుట్టినరోజులక, మీ పెళ్లి రోజులక, మీ పిల్లల పేరు మీద అర్చన చేయించుకొని గుళ్ళే ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి మనకు శివయ్య ఎంత అద్భుతమైన సాక్షాత్కారం అంటే చాలా శివయ్య ఏది మొక్కినా కూడా ఇట్లా మన మనసులో కోరికలు ఇట్లనే నెరవేరుతాయి. చాలా మంది భక్తులు చెప్పారు అట్లా. చాలా బాగా అనిపించింది. అసలు టెంపుల్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అందుకనే మీకు అరుణాచలంలోని శివయ్య ఇక్కడ చాలా అద్భుతం. మీరు సీతమ్మ వారి వంటశాల చూస్తున్నారు ఇప్పుడు. మన వీడియో అయితే అయిపోవడానికి వచ్చింది. చాలా షార్ట్ కట్ వీడియో. మన వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. గోశాల చూస్తున్నారు మీరు. అక్కడ చూస్తే శివాలయం చూడండి. అటు వెనక సైడ్ చూస్తే ఇక్కడ గోశాల. అంటే అన్ని బయటకు వెళ్ళాయి ఆవులన్నీ. ఇక మాకైతే కార్ వెయిట్ చేస్తుంది, వెళ్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకని వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక వీళ్ళ అన్ని వంటలు వడ్డించడం, అన్ని కార్యక్రమాలు, ఇంకా భోజనాలు నడుస్తూనే ఉన్నాయి చూడండి. భోజనం చేయడానికి ఇంకొచ్చిర్రు, వంటలు చేస్తున్నారు. తప్పకుండా దర్శించండి. మన తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాలో ఉంది దేవాలయం. బాయ్ ఫ్రెండ్స్. మరి మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. నేనైతే దేవుణ్ణి ఒక్కటే కోరుకున్నాను, అందరినీ చల్లగా చూడు స్వామి అని. సీతారాములను కానివ్వండి, శివ పరమాత్మను కానివ్వండి, శివయ్యను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మనస్ఫూర్తిగా అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అట్లా మేమైతే నైట్ అయింది కనుక జర్నీ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా లేట్ నైట్ అయ్యేలా ఉంది మనం హైదరాబాద్ రావాలంటే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.